గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పద్మా సార్ 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 ఏంటి పద్మా ఇది? బయట చూస్తే న్యూ లుక్ బోర్డు, లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్. బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా? పికప్ ఉండొద్దు. నేను అర్జెంట్ గా స్టాఫ్ ని పీకేద్దాం అనుకుంటున్నాను. సార్ మనమేం పీకలేం సార్. వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నారు. పోతే పైకి పోతారు కానీ బయటికి మాత్రం పోరు. వీళ్ళకి ఎక్స్పైరియా లేదా? ఎక్స్పైర్ అవ్వడానికి వాళ్ళ మందులు కాదు సార్, మందులు అంటోళ్ళు. ఎంత ఏజ్ అయితే అంత కిక్కు. కిక్కా? ఒకసారి అది చూడు. మూర్తి గారు ఏం చేస్తున్నారండి? ఈ కంప్యూటర్ కి పురుగు పట్టిందట. పురుగా? హిట్ కొడితే పోతుందని వీడు చెప్పాడు. పట్టింది పురుగో ఫంగసో కాదండి, దాన్ని వైరస్ అంటారు. అదేదో ఈడికి కొట్టండి, పోతాడు. మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి. నమస్తే బాబు, మీ రెడ్ షర్ట్ బాగుంది. రేయ్, ఆ కర్ణ అనేది కలిసి పెట్టరా ఆయనకి. షట్టర్ డౌన్. ఇప్పుడు చూడు. ఓ గ్రీనా, బాగుంది బాగుంది. బాబు, వాడికి కలర్ బ్లైండ్నెస్. మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలీదు. బాగుంది బాగుంది. వాట్ ఇస్ దిస్ పద్మా? పదండి సార్. తగిలిందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? హరి. ఈ నగరానికి ఏమైంది? ఆడపిల్లకేమో మగాడి పేరు, మగాడికేమో ఆడపిల్ల పేరు. హరి, పద్మ. ఏంటంత ఎక్సైట్మెంట్? సార్, మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్. రఫ్ కాపీ కూడా తీసేసాం. గెలుపు గుర్రం ఎక్కిన ధోని. ఎలా ఉంది సార్? పద్మ సార్, ఏంటిది? గెలుపు గుర్రం ఎగ్ర. సారీ సార్, ఈ అమ్మాయి కొత్త కదా, ఏదో తెలియక గుర్రం కాదు సార్, ఏదో జంతువు అనుకున్నాను. ఏనుగు. గెలుపు ఏనుగు ఎక్కిన ధోని. ఓకేనా సార్? ఓకే. ఏనుగేంటి చెత్తగా? అదే గుర్రం అయితే. నోర్ మూయ్. నా పేపర్లో రేసులు, గుర్రాలు అన్న పదాలు వాడకూడదు, రాయకూడదు, వినకూడదు. అన్నీ ఒకటే కదా సార్? నేను అడిగాను. సరే, ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి. దిగాడు ధోని, ప్రత్యర్థులు కూని. ఇది క్రియేటివిటీ అంటే. సార్, కూని లాంటి పదాలు పేపర్ లో వాడకూడదు సార్. మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు. నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు. నేను అడిగానా? చెప్పింది చెయ్యి. పా. ఐల్ హ్యాండిల్ ఇట్ సార్. నాన్న హరి, సార్ ఎవరనుకున్నావు? మన క్రియేటివ్ హెడ్. ఆయన చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఓకేనా? చెప్పు తెగుద్ది. ఇదే ఈ ఫేరే నాకు కావాలి. పద్మా, ఎవరి అమ్మాయి? చాలా బాగుంది. ఈ అమ్మాయి రేసర్ సార్. చాలా చండాలంగా ఉంది. సార్, ఈ అమ్మాయి గంటకు 40 కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది. పరిగెత్తి ఎవరిని ఉద్ధరించాలంట? మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు. అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్ లో. ఈ ముసలోళ్ళతోటి బుర్ర హీట్ అయిపోతుంది. లైఫ్ లో కలర్ లేకుండా పోయింది. సార్, సాయంత్రం మన పమ్మి అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది, చాలా ఫోర్స్ తోటి. నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను, మీరు కలరింగ్ కవర్ చేసుకోండి. అమ్ముడు కుమ్ముడు అమ్ముడు. ఏమైంది? చేతులాటం పెడతారు, చెక్కింగులు చేసుకోండి. ఇట్లా ఏమున్నా చూడనా తానా? అందరు తానున్నదే నా తానున్నది. రే సత్తిగా, ఏమైంది? ఆ చేతిలో బొకే ఏంది? నువ్వు ఏడికి పోతున్నావు? ఏంది కథ? నువ్వు ఉందాక మమ్మీ ఆంటోలు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు. అందరిని పిలిచిండ్రాక. అక్కడ మంచి మంచి పిల్లలు ఉంటారు. నేను పోతున్నాక. రే, ఏటీఎంలల్లా 500 రూపాయలు 2000 రూపాయలు అస్తలేవట్రా నాయన. ఆడికి కదా నిన్ను పొమ్మన్నది. కాకపోతే ఏమైంది? మొత్తం కారట్లే చెల్తున్నాయి ఇప్పుడు. 3 సార్ మంచి పని చేసిందాక నేను కారటే కిక్కా, లేకపోతే 3 సార్ ఫెయిల్ అవుతాడాక. అవో తప్పుడు వస్తున్నది. సార్, ఇవిడే పమ్మి ఆంటీ. హలో పమ్మి, హ్యాపీ బర్త్డే. పేజ్ 3 లో కవరేజ్ ఫుల్ గా రావాలి. తిరిగిపోద్ది. ఎవరి అబ్బాయి కొత్తలా ఉన్నాడు? జాగ్రత్త, పుచ్చుకుంటాడు. మా బాస్ సిద్ధార్థ్. అభి, లెట్స్ సెలబ్రేట్ ది పార్టీ. మీరు డిన్నర్. ఓ పిల్ల, ఏ ఊరు? కాకినాడ. కాకినాడనా? మీది? కరీంనగర్. ఓ, ఏమన్నా ఆగుతున్నావు? స్క్రూ డ్రైవర్. ఈ స్కూల్ డ్రైవరా? ఇంట్లో తిడితే గంట బారవాడి స్కూల్ డ్రైవర్లు కత్తులు కటార్లు వేసుకొని తాగుతారు. తాగొద్దు అట్లా. ఏ బరుసు కదా మింగేసినవా? ఇట్స్ ఎ కాక్టైల్. కాకి టాయిలెట్ తాగనీకి కాకినాడకి వెళ్ళి వచ్చినావు. ఫిగర్స్ అదిరిపోయాయి సార్. ఆహా, నీకు అంతగా నచ్చితే నువ్వే వెళ్ళి ట్రై చేసుకో. సార్, మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు, కానీ ఆ లిప్స్టిక్లో మేకప్లో ఫ్లాష్ లైట్ కింద అందరూ మెరిసిపోతున్నారు సార్. మనకు కావాల్సింది ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు, ఫ్లాష్ లా మెరిసే ఫేస్. అలాంటి ఫేసులు దొరకడం కష్టం సార్.
ఇందాక ఫోటోలు దిగద్దన్నారు. అది ప్రొఫెషనల్, ఇది పర్సనల్. సార్ ఇప్పుడే చూసారు, అప్పుడే ప్రపోజలా? ఇలాంటి అమ్మాయిలకి కాంపిటీషన్ ఎక్కువ పద్మ. లాగ్ ఉండకూడదు, వెంటనే ప్రపోజ్ చేసేయాలి. సార్ మీరు తొందర పడిపోతున్నారు. అవును, తొందరగా పడిపోయా, వెంటనే మింగిలైపోవాలి. పద్మ సార్, పద్మ సార్ వామిటింగ్ వస్తుందా? తను నా ఎంగిల్ తాగేసింది పద్మ. మీరు నా దగ్గర చేయకండి. అయితే అయితే ఏంటి, మా ఇద్దరు సగం పెళ్లి అయిపోయినాడు తెలుసా. ఏంటి దగ్గరికేనా? నేను వెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసుకుని వస్తా. సార్ అసలే రావు కాలం, టైం మంచిది కాదు సార్. నేను టైం ఉన్నాము, టైమింగ్ ని నమ్ముతా. సారీ. మా ఇంట్లో మా ఆయన లేడు. అయితే మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు. అయితే నా కారు నేనే డ్రైవ్ చేసుకొచ్చా. అయితే డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్సా? చెప్పొచ్చుగా. వాచ్మెన్ లేడు, కార్ బ్యాక్ సీట్ బాగుంది. పిచ్చిదానా, అక్కడ ఉన్నాయి తీసుకో. బ్రౌన్ బ్లాక్. ఎర్రి డ్రై ఫ్రూట్. కాకా యాంటీ ఏమంటున్నారు? ఏంటో ఎర్రీ డ్రై ఫ్రూట్ అంట. డ్రై ఫ్రూట్ అంటే తెలియరా? ఎందుకు తెలీదు? బ్లాక్ బ్రౌన్ కిస్మిస్ ఉంటాయి కదా. గారి గారు, మరి డ్రై ఫ్రూట్ అంటే ఎండిపోయిన పండు. ఎర్రి పండు కూడా అనొచ్చు, పనికిరాని పండు అనొచ్చు, బతకపోయిన పండు అనొచ్చు. అవునా? ఆ. డ్రై ఫ్రూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయా? ప్రకృతి ఎంత విచిత్రమైంది భయ్యా. ఓ అక్క, ఈయన నిజంగానే ఎర్రి డ్రై ఫ్రూట్. అవునక్క, నేనే. అయ్యా. మిస్ అయిపోయింది. ఏంటి సార్ ఇది? ఏంటిది? న్యూస్ పేపర్ అనుకున్నారా, టిష్యూ పేపర్ అనుకున్నారా? అంటే పేపర్ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం వాడేసుకుంటారా? ఏంటి పద్దు, డోంట్ పద్దు మీ. పార్టీ పమ్మి అంటే ఫోటో ఈ పిల్లదా? ఇంత పెద్ద ఫోటో వేస్తే అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా? నాకు సెలబ్రిటీయే. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట. అంటే పేపర్లో వేసినంత మాత్రాన పార్టీలో మిస్ అయిన అమ్మాయి దొరికిపోద్దా? చూడు పద్మ, తనకి పబ్లిసిటీ పిచ్చుందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది, లేదనుకో నాలుగు పీకుద్ది, అంతేగా. మీరు రెండో దానికే ఫిక్స్ అయిపోండి. ఏదో అల్పపీడనం వస్తుంది అనుకుంటే వాయుగుండం వస్తుందేంటి? రాణి, ఆ వాయుగుండాన్ని వాటేసుకుంటారు. ఇక్కడ పద్మ ఎవరు? నేనే. హౌ డే యు పబ్లిష్ మై ఫోటో వితౌట్ మై పర్మిషన్? అదే విషయం నేను తెలుగులో తిడుతున్నా, మీరు వచ్చేసారు. మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? ఎరా, నీకు బుద్ధుందా? ఒక్కసారి అమ్మాయిని చూడు. 12 మెగాపిక్సెల్ లాంటి కళ్ళు, ఫ్లాష్ లాంటి పెదాలు, హై హీల్స్ కూడా అవసరమైనంత హైట్. తనకిష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా? ప్రత్యేక హోదానా? ఉండ. మీ పేరేంటండి? సితార. సితారా. పేరు కనుక్కున్నాడు. చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి అలైక్యా హోమ్స్. గచ్చిపోలి అలేఖ్యా హోమ్స్. అడ్రస్ పట్టేశాడు. ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పేయండి. ఈ ఎగస్ట్రాలే వద్దంది. చూడు, గచ్చిపోలి నుంచి నీకు గట్టి పెట్టడానికి ఇక్కడ దాకా వచ్చారు. అయినా బర్త్డే పమ్మి అంటే అయితే ఆవిడ ఫోటో లేకుండా ఏ సంబంధం లేని ఏమై ఫోటోలు వేస్తావా? యాజ్ ఏ క్రియేటివ్ హెడ్ నా హెడ్ దగ్గర పెట్టుకుని నాకు అర్థం కావట్లేదు. మై క్రియేటివిటీ ఇస్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్. కదా, అయితే వీని జాబ్ నుంచి ఇమీడియట్ గా తీసేయండి. హలో, పర్మనెంట్ ఎంప్లాయ్ ఇక్కడ. ఎవడ్రా నువ్వు? అప్పుడే తీస్తారా? అపాయింట్మెంట్ లేకుండా ఎవరూ లోపలికి రాకూడదు. బయలుదేరండి. రాయ్, ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా? నేనున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ ఇమీడియట్ రియాక్షన్. రే స్టూపిడ్, నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది.
జాగ్రత్త. పద్మా చెప్పమా. మళ్ళీ నా ఎంగిల్ తాగేసింది. ఎంగిల్ తాగితే దగ్గు జ్వరం వస్తే లవ్ రాదు. పార్టీలో అంటే నేనేమందరా? డ్రై ఫ్రూట్ అనుకుంటా. నువ్వు దానికే ఫిక్స్ అయిపో. డ్రై ఫ్రూట్ అంటే ఏంటి సార్? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్. రేపు ఈయన సంవత్సరికం. మీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి. 10 లక్షలు వద్దండి. పాతికైనా పర్లేదు సార్. అబ్బో ఖర్చుకు వెనకాడట్లేదు. ఇంతకీ ఎవరు? మా ఫాదర్ సార్ ఆయన. ఫాదరా? అయితే వేయంగా. అదేంటి? మా పేపర్లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వెయ్యం. ఐ హేట్ ఫాదర్స్. అయ్యా, గత 20 సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు. ఈసారైనా ఇది ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను. పంతులు గారు, నేను ఆస్తి హోమం చేయట్లేదు, నమ్మకంతో చేస్తున్నాను. నా కొడుకు తిరిగి వస్తాడు. మీరు కూడా వచ్చి అగ్నిలో ఆజ్యం వేయండి. ఆ భగవంతుడి మీదున్న నమ్మకం, నీ కొడుకు మీదున్న ప్రేమ వాడిని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయిరా. వర్షంలో కన్నీళ్లు, మీ ఫేస్ లో కన్నీళ్లు ఎవ్వడు గుర్తుపట్టలేడు. అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు భలే అమాయకంగా కనిపిస్తారే. దండ పెట్టుకోండి బాగా చూస్తున్నాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఈ హోమాలు? హోమాలే కాదు నాన్న, నా కొడుకు పేరుని ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎన్ని 100 కోట్లైనా పర్వాలేదు. ట్రస్టా? నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు. ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని నా ఆశ.